వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కామారెడ్డిగూడ గ్రామానికి చెందిన స్వాతి హత్య కేసు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బీసీ ఉద్యమ నేత తీన్మార్ మల్లన్న కామారెడ్డిగూడ గ్రామానికి చేరుకుని స్వాతి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇలాంటి ఘటనలు సమాజంలో పునరావృతం కాకుండా నిందితులకు కఠిన శిక్షలు తప్పనిసరిగా విధించాలన్నారు. పోలీసులు, ప్రభుత్వం ఎలాంటి సడలింపులు లేకుండా వేగంగా దర్యాప్తు జరిపి బాధ్యులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలన్నారు. స్వాతి కుటుంబానికి ధైర్యం చెప్పారు. లిమిట్ చేయడానికి కాదు, మీతో మాట్లాడడానికే ఉన్నా. నాకుంది, చెప్పండి. నేను ఏం మాట్లాడిన వాళ్ళకి అనేది నేను ఎమ్మెల్సీ మీరు నాకు అంటే నేను వాయిస్ రికార్డ్లో చూపిస్తాను మీరు ఏం మాట్లాడారు అనేది. అప్పుడు వాళ్ళ తప్ప నా తప్ప మీరే చెప్తారు. ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ గా నేనేదో నేను నా లైన్ అంటా వాళ్ళు వాళ్ళ లైన్ అంటారు. అదవుతుంది సార్. నేను ఇక్కడ నా పొజిషన్ గవర్నమెంట్ ముందు పెడతాను మీ వాయిస్ రికార్డ్. మీరు చూసినాక తప్ప అంటే మీరు తప్పు చేశారని నేను వేడుకొని తెలిసిన అంటే వాళ్ళు చెప్పాలనే వాయిస్ నువ్వు ఫోన్ పెట్టుకొని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు రెస్పెక్ట్ లేదా అట్లా తప్పది. అది పద్ధతి కాదు. మీరు అడగాలి ఏం జరిగిందంటే దీంట్లో ఏం జరిగిందంటే మీరు చెప్తారు ఏం జరిగింది అనేది. తర్వాత ఎవరు అనుకుంటే నేను చెప్పిన తప్ప వాళ్ళు చెప్పిన తప్ప అనేది నోట్ చెప్తే వరకు కాదు. ఇక్కడ నైట్ నుంచి నైట్ టైం కష్టపడి మొత్తం వెతికి వాళ్ళు పట్టుకొచ్చి రిమైండ్ చేసి అప్పటికప్పటికి వాళ్ళు అడిగిన ప్రతిదానికి ఒకటి ముగ్గురు మూడు సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఏం జరిగింది అనేది మీరు కూడా మాట్లాడిన వాళ్ళు కూర్చోబోయారు. పెద్ద మనుషులు కూర్చుంటే వాళ్ళు మాట్లాడి ఇక్కడ ఏం జరిగింది కవర్ పైన సీసీ కూడా చేస్తాను. నేను నా మాట అమ్మ చెప్పాలి పర్లేదు, వాళ్ళ మాట మాట్లాడలేదు. ఈవెన్ రేటు సో నీకు ఎమ్మెల్సీ ఇంత పబ్లిక్ అవసరం లేదు. నీకు ఎమ్మెల్సీ మీరు ఇక్కడ కానీ చూపిస్తాను, బయటకు వెళ్ళలేదు కానీ మీకు చూపించే బాధ్యత నాది. ఆమె ఎష్యూరింగ్ యూ. అప్పుడు తర్వాత మీరు చెప్పండి ఎందుకు మాట్లాడండి ఇట్లా మీరు అడిగితే మీరు దానికి చెప్తాను. అంతేగాని వాళ్ళు ఎవరో ఏదో చెప్తున్నారు విని మీరేమంటే ఒక రెస్పెక్టబుల్ ఇన్స్పెక్టర్ నాకు చూడకుండా ఫోన్ ఎట్లా చేస్తారు కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. అది అర్థం చేసుకోండి. మీరు ఇప్పటిదాకా మీరు చెప్పారు కదా, విన్నాను కదా. మీరు ఇన్ఫర్మేషన్ అడిగిన నేను ఇప్పటిదాకా మీరు చెప్పింది విన్నాను కదా. కాదు సార్, ఇన్ఫర్మేషన్ అడిగితే అంటే ఇన్ఫర్మేషన్ నేనేమంటున్నా, ఇప్పటిదాకా నేను చెప్పింది మీరు చెప్పింది విన్నాను కదా. సార్ ఇప్పుడు నేను చెప్పేది వినండి. చెప్పండి. ఇప్పుడు ఈ కేసులో వీళ్ళ అమ్మా నాన్న పైన వాళ్ళ 498A వస్తుందని మీరు డిసైడ్ చేశారు. కానీ నేను ఒక నిమిషం గోవిందరెడ్డి గారు, నేను కంక్లూడ్ చేసినాక నువ్వు చేయాలి. నేను క్వశ్చన్ కంక్లూడ్ అయిపోయినాక మీరు ఆన్సర్ చేయండి, ఇబ్బంది ఏం లేదు, వింటా. సేమ్ ఒక మర్డర్ కేసులో మీ చేతుల మీదుగానే తల్లిదండ్రులను కూడా రిమాండ్ పంపిన కేసు ఒకటి ఉంది. దాని గురించి మాట్లాడదామా? మరి ఒకటి నేను చెప్తాను వినండి. అంటే మీరు ఇక్కడ బీసీలకు ఒక న్యాయము, రెడ్డిలకు ఒక న్యాయం చేస్తున్నట్టుగా పక్షపాతంగా ఉంది. అరే నన్ను చెప్పనియాలి కదా, క్వశ్చన్ ఏందో తెలియకుండా ఏం చెప్తావు? వికారాబాద్ పక్కన ఉన్నటువంటి కామారెడ్డిగూడెంలో బాధితుల కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. హైదరాబాద్లో మేడిపల్లిలో మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక నరరూప రాక్షసుడు మా బీసీ బిడ్డను ముక్కలుగా నరికి, మా స్వాతి అనేటువంటి యాదవుల బిడ్డను ముక్కలుగా నరికి పైశాచికంగా వాళ్ళ కుటుంబం అంతా ముందే కూడబలుక్కొని ఇందులో ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ హత్యకు పాల్పడ్డ తర్వాత నేను ఇప్పుడు బాధితులతో మాట్లాడితే చెప్తున్నటువంటి ఘటన ఏంటంటే, ఈ కుటుంబం అంతా మహేందర్ రెడ్డి కుటుంబం అంతా ముందే గ్రామం నుంచి వెళ్ళిపోతారు. ఆ నైట్ హత్య జరుగుతుంది, వాళ్ళు పరారీలో ఉంటారు. వెంటనే ఇంకొక రెడ్డి గారు మేడిపల్లి సిఐగా పనిచేస్తున్నటువంటి గోవిందర్ రెడ్డికి ఫోన్ చేసి బాధితుడు ఎవడైతే హత్య చేసిండో నిందితుడు వాడిని సురక్షితంగా కాపాడి ఒక్కడిని మాత్రమే జైలుకు పంపుతారు. ఇక్కడ ఇంటోళ్ళందరూ బదురుకొని ఆ హత్యను చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి, కంప్లైంట్ కూడా అట్లాగే ఉంటే మేడిపల్లి సిఐ అలాగే పోలీసులు, అగ్రవర్ణ పోలీసులు, రెడ్డి పోలీసులంతా కూడా ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం. ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరగాల్సిందే. ఈ హత్యను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి మేడిపల్లి సిఐ పైన కూడా హత్యా నేరం పెట్టాలి. ఇందులో అతన్ని కూడా పార్ట్ చేయాలి. ఎవరెవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఏ బీసీ వాడి తెరువు వచ్చినా, ఏ బీసీ వాడి తెరువు పోయినా రియాక్షన్ అదే స్థాయిలో ఉంటుంది.
మీరు ఇంకా బీసీలను బెదిరించుకుంటూ అనగదొక్కుతాం ఇంకేదో చేస్తామంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. అధికారులకు కూడా ఖబర్దార్ చెప్తా ఉన్నా, ఎన్ని రోజులు మీ ప్రభుత్వం ఉండదు, మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఖచ్చితంగా ఏరుతాం బిడ్డ. మీరు ఎక్కడ పోయినా కూడా మా వాళ్ళకి అన్యాయం చేస్తూ మా వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఆ తల్లి గుండె కోత, ఆ తల్లి బాధ ఎవడికో యాసిడ్ పోసిందని చెప్పి ఎన్కౌంటర్ చేస్తారు. మరి ఇప్పుడు ఏం చేయరా? ఈ విషయంలో ఎందుకు ఇన్స్టాంట్ జస్టిస్ జరగలేదు? అంటే అక్కడ రెడ్డి వాళ్ళ అమ్మాయిని చూస్తే ఇట్లుంటుందిరా ట్రీట్మెంట్ అని చెప్తారు, ఇక్కడ ముక్కలుగా నరికితే కూడా మీకు సేఫ్గా జైలుకు పంపిస్తాం బిడ్డ అని చెప్తారా? ఇదా చెప్పదలుచుకుంది రాజ్యం మాకు? అందుకోసమే మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఆ కుటుంబాన్ని మొత్తం తక్షణమే అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబాన్ని తక్షణమే అరెస్ట్ చేసి అందులో ఎవరెవరైతే బాధితులను తప్పించడానికి ప్రయత్నం చేసిన పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా ఈ కేసులో ఇంక్లూడ్ చేయాలి. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము బీసీ సమాజం అంతా, తెలంగాణ బీసీ సమాజం అంతా ఇవాళ ఈ కుటుంబానికి అండగా, ఈ బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డాం.